హాయ్ అండి. ఇలా సింపుల్‌గా మామిడికాయ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినది శనగలు, శనగ్గింజలు, తురిమి పెట్టుకున్న ఒక పెద్ద మామిడికాయ తురుము, తిరువాత గింజలు మరియు కొద్దిగా సాల్ట్. ముందుగా మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో శనగలు, శనగ్గింజలు ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత తిరువాతకి సంబంధించిన గింజలు వేసుకొని కాసేపు ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు మరియు సాల్ట్ యాడ్ చేసుకొని అటు ఇటు కలిపేసి ఇప్పుడు మనం పక్కన తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, మామిడికాయ రైస్కి కావాల్సిన ఈ మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పక్కన చల్లారి పెట్టుకున్న వైట్ రైస్లో ఈ మామిడికాయ తురుమును వేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి చాలా స్పెషల్ అండ్ టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అండి. ఈ వేసవి కాలంలో చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.